सर्वाकं गजाननमहर्निशम् अनेकदन्तं भक्तानां एकदन्तमुपास्महे। ॐ गुरुर्ब्रह्मा गुरुर्विष्णु गुरुदेवो महेश्वरः गुरुसाक्षात् परं ब्रह्म तस्मै श्री गुरवे नमः। ఎంత మా శ్లోకం నెంబరు 59 చదవాలి. మరి పంపించేది పేజ్ నెంబర్ 140 చదువుతారా? యాభై 59వ శ్లోకం. ఇక్కడ మనం ఏ రకంగా ధ్యానం చేస్తున్నామంటే పరమాత్మని సృష్టికర్తగా మరియు శరీరములు రూపములు తనలోని భాగములుగా వ్యక్తమైనట్టు తండ్రిగా ధ్యానము చేయవలెను. ఇక్కడ ముఖ్య తాత్పర్యం ఏమిటంటే తానే సృష్టికర్త, తానే సకల జీవరాశులు, తానే అనేక రూపాలుగా తనలోని భాగాలుగా అవన్నీ తనలోని భాగాలుగా వ్యక్తమవుతున్నట్టుగా మనం ధ్యానించాలి. అంటే ఏంటి? పుట్టించేది ఆయనే, పుట్టేది ఆయనే, కనిపించేది ఆయనే, వినబడేది ఆయనే, అన్ని రకాలుగా తానే అని మనం భావించినప్పుడు మనలో ఎటువంటి దోష భావన రాదు. అంతా ఒకటిగా కనిపిస్తున్నప్పుడు ఇంకొకటి ఉండదు కదా. మనలో దోషం ఎప్పుడు వస్తుందంటే పోలిక, ఇంకో దాంతో పోల్చినప్పుడు మంచి చెడు, చిన్న పెద్ద, గొప్ప భేద, ఇలా రకరకాలుగా రకరకాల స్త్రీ పురుషుడని, ముసలాళ్ళు చిన్నపిల్లలని రకరకాలుగా మనం భావనలు మారిపోతూ ఉంటాయి. దాన్ని ఏమంటారు? ద్వంద్వ స్థితి అంటారు. ఈ సంసార చక్రం అంతా కూడా ద్వంద్వంలో ఉంటుంది. నాణ్యానికి ఎలాగైతే రెండు పక్కలు ఉంటాయో ద్వంద్వ స్థితి. మన ముక్తి సాధించాలంటే ద్వంద్వ అతీత శక్తికి వెళ్ళాలి. ద్వంద్వాతీత శక్తికి మనం ఆ స్థాయికి మనం వెళ్ళగలగాలి. ఏదైనా ఒక నాణానికి అటు ఇటు, ఇది గొప్ప అది తక్కువేం కాదు, ఇప్పుడు ఈ పక్కన ఉంది రేపు పక్కన అటు వస్తుంది, కానీ రెండు నాణానికి ఇరువైపులా ఉంటాయని గమనించినప్పుడు మనలో సమదృష్టి అన్నది వస్తుంది. ముందు భేద దృష్టి తగ్గించుకునే సాధన చేస్తే ఈ సమదృష్టి అన్నది వస్తుంది. ఎప్పుడైతే సాధన ద్వారా మనకు సమదృష్టి అన్నది వస్తుందో అప్పుడు పరమాత్మను కనుక జోడిస్తే ఇలా ధ్యానపరంగా దివ్య దృష్టిగా మారుతుంది. దివ్య దృష్టిలో ఏం జరుగుతుంది అంటే కాలాతీతంగా గుణాతీతంగా మనం ఆలోచిస్తాం.
కాలాతీతం అంటే ఏంటి? ఈ యొక్క మనిషి జన్మ లేకపోతే ఈ రూపం ఉన్నప్పుడు పుట్టినప్పుడు నుంచి చనిపోయే వరకు ఉన్న కాలాన్నే కాలం అనుకో మనం. ఇది ఆత్మ, నేను ఆత్మని. ఎప్పుడో మొదలైంది దీని ప్రయాణం. చాలాసార్లు మీకు ఉదాహరణ చెప్తూ ఉంటా. ఒక 100 అంతస్తుని పడిపోతున్న వాడికి ప్రయాణం ఎప్పుడో మొదలైపోయింది, పడుతున్నాడు అంతే. కానీ మధ్యలో తెలుసుకున్నాడు నేను పడుతున్నానని చెప్పి. అప్పుడు ఊత కోసం, ఏదైనా పారాచూట్ కోసం నేను పైకి అది వెళ్ళాల్సింది, ఇంకా కింద పడిపోతున్నాను ఏంటి అనే విషయం అప్పుడు తెలుస్తుంది. అదే రకంగా మనకు కూడా ఎప్పుడైతే ఈ యొక్క ఆత్మ ఈ కాలం కాదు, ఈ రోజు శరీరంతో లేను, అంతకుముందు ఎప్పటి నుంచో నేను ఉంటున్నానన్న భావన తను కలిగినప్పుడు తను కింద పడకుండా జాగ్రత్త పడుతూ ఉంటుంది ఆత్మ. దానికోసం ఈ సమదృష్టి అన్నది ఉపయోగపడుతుంది. అప్పుడు దాన్ని దివ్య దృష్టి అంటారు. అంటే నా పూర్వపరాలు కూడా నాకు అర్థమైపోతుంటాయి. నేను ఎందుకు ఈ జన్మలోకి వచ్చాను, నాకు మాత్రమే ఈ కష్టాలు ఎందుకు వస్తున్నాయి, నాకు మాత్రమే ఈ సుఖాలు ఎందుకు వస్తున్నాయి అంటే దీని వెనకాల గత చరిత్ర, నాకు తెలియనిది కేవలం పరమాత్మకు మాత్రమే తెలిసింది ఉంది. కాబట్టి మనల్ని ఈ భవసాగరాన్ని దాటించగలిగేటువంటి సమర్థత ఉన్నవాడు కేవలం పరమాత్మ ఒక్కడే. కాబట్టి ఆయన మాత్రమే నేను శరణ పెడతాను, ఆయన మాత్రమే నన్ను దరి చేర్చగలడు అన్న భావనతో ఈ యొక్క ధ్యానం మనం చేసినప్పుడు ఈ భేద దృష్టి అనేది ముందు మనకి పోవాలన్నమాట. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే మనలో భేద దృష్టి అనేది పోయి సమదృష్టి రావాలి. ఒక్కసారి వచ్చేస్తుందా మ్యాజిక్ చేసినట్టు? రాదు. భేదం రాగానే ఒక్కసారి మళ్ళీ శ్లోకాన్ని విష్ణుమూర్తిని గుర్తుంచుకొని నాలో భేద దృష్టి వస్తుంది, దీన్ని నేను దానికి దూరంగా వెళ్ళిపోవాలని ఆలోచించినప్పుడు సమదృష్టి వచ్చేంతవరకు ఓపిక పట్టాలి. సమదృష్టి అంటే సత్వగుణం నాలో వచ్చిందనమాట. ఎప్పుడైతే సత్వగుణం నాలో వచ్చిందో అన్నీ సమంగా కనిపిస్తాయి. ఇవన్నీ గుణాలకు సంబంధించిన విషయాలు. అట్లా అనుకుంటూ మనసు ఇంద్రియాలకి అందలి గొప్ప చిత్రమైన చీకటి అయిన అంతర్యామిగా తన యందు జీవించుచు మరల తనలోనికి స్వీకరింపబడు దేహములుగా జారిపడేవానిగా వీటికి అధిపతి అయిన నీటికి అధిపతి అయిన వరుణుడిగా మరియు ఆయన కుమారుడైన భృగువుగా విశ్వవృక్షమును పుట్టించడం కారణమైన వానిగా తెల్లని పద్మమునందల దళములుగా అందరి యందలే ఒకటిగా ఉన్న మనసుగా ధ్యానము చేయుము. దీన్ని మనం తాత్పర్యపరంగా చూద్దాం. వేదాహ, వేదాహ అంటే లోకాలని నిర్మించి నిర్వహించేవాడు. అంటే ఎవరు? సృష్టికర్త. ఆయన్ని సృష్టికర్తగా మనం ముందు ధ్యానం చేయాలి. సృష్టి అంటే ఏముంటుందమ్మా? ఏమున్నాయి సృష్టిలో? మనకు కనబడేది సృష్టి. మనం అక్కడే పొరపడతాం. సృష్టి అంతా ఎక్కడుంది? ఎంత ఉంది సృష్టి? అనంతమైన సృష్టికి ఆయన కర్త. అనంతమైన సృష్టిలో ఏమేమి ఉన్నాయి? అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. అనంత కోటి బ్రహ్మాండాలు ఉన్నాయి. వాటికి సృష్టికర్త ఆయన. ఏదో ఒక ఇంటికో, ఒక గేటెడ్ కమ్యూనిటీకో, లేకపోతే ఒక దేశానికో, ఒక ప్రపంచానికో సృష్టికర్త కాదు. ఎందుకు అలా భావించినట్టయితే మనకి ఆయన మహిమ మనకి అర్థమవుతుంది. అటువంటి మహిమాన్వితుడు నాకు దగ్గరగా ఉన్నాడన్న విషయం తెలిస్తే మనకు ధైర్యంగా ఉంటుంది. స్వాంగ, ఆయనే సృష్టికర్త. జనరల్గా మనకి భూమిపైన ఎట్లా ఉంటుంది? కారణం, కార్యం, ఈ రెండు కలిసి ఉంటాయి. ప్రతిదానికి ఒక కారణం ఉంటుంది. ఆ కారణం వలన ఒక పని జరుగుతుంది. ఈ రెండు కలిసి చూడటం వలన, విడివిడిగా చూడటం వలన మనకు అదే అలవాటు అయిపోయింది. అంటే కుండ ఉందంటే కుండం చేసేవాడు ఉంటాడు డెఫినెట్గా. అట్లాగే ఈ సృష్టి జరిగిందంటే సృష్టికర్త వేరే, సృష్టి వేరే అని మన భావన రావచ్చు. అట్లా కాదు. సృష్టికర్త ఆయనే, సృష్టి కూడా ఆయనే. మరి అలాంటప్పుడు అన్నీ ఒకటే కదండి, మళ్ళీ అహం బ్రహ్మస్మి అనాలండి అని భావన మనకు వస్తుంది. ఇక్కడ అహం బ్రహ్మస్మి అని కాదు, ముడి పదార్థము ఆయనే, దాన్ని తయారు చేసేది ఆయనే, చేస్తున్నది ఆయనే. అంటే మనం చెప్పాం కదా, మన అక్షరధామంలో ఒక విగ్రహం ఉంటుంది, ఒక స్టాచ్యూ ఉంది అని ఒకసారి మనం మన సత్సంగ సభలో చెప్పుకున్నాం. ఆ స్టాచ్యూ ఎలా ఉంటుంది? తన తానే ఒక రాయి ఉంటుంది. ఆ రాయికి ఉలి, ఒక అందులో మనిషి వస్తూ ఉంటాడు.
ఒక ఉలి ఉంటుంది, ఆ ఉలిని కొడుతూ తను బయటకు వస్తూ ఉంటాడు ఒక మనిషి అట్లా అట్లా అట్లా. అంటే ఏంటి, రాయి తనే ఢిల్లీ అక్షరధాంలో ఉంది. ఆ రాయి తనే, ఆ చేసుకుంటున్న ఉలి తనే, ఆ తనకు తానుగా తయారవుతుంది కూడా తనే. అది మన జీవాత్మ చేసే పని. కాబట్టి ఏది కూడా మన దాటి వెళ్ళదు. జీవాత్మగా మన ఇక్కడ పడేశాడు అంటే మన యొక్క డెస్టినీ, లక్ష్యాన్ని మనమే చేరుకోవాలి. మనకి మనమే సాధన చేయాలి, ఎవరో మన కోసం చేయరు. అట్లాగే సృష్టికర్త అంగాలు ఆయన అన్నని చెప్పేసి అన్నీ ఆయనని కాదు. ఈ విషయంలో మీకు చెప్పున్నాను. నేను నాకు ఆయన కూడా క్వశ్చన్ వేసాడు అని. ఇట్లాగే మా ఫ్రెండ్ ఒక ఆయనకి డౌట్ వచ్చి ఫోన్ చేసి ఈ ఫ్రీ విల్ అన్నది ఎట్లా ఉంటుందని ఫోన్ చేస్తే అదే చెప్పా. అన్నిట్లోనూ చైతన్యం ఉంటుంది. ముఖ్యంగా జడము చైతన్యము రెండు ఉంటాయి. జడం చైతన్యంలో అందులో ఉన్నప్పుడే జడం పనిచేస్తుంది. దానికి ఉదాహరణే మనలో ప్రాణాలు చైతన్యం అనుకుంటే, ప్రాణం పోయిన తర్వాత ఈ శరీరం అన్నది జడం. ఆ చైతన్యం ఉన్నంత వరకే ఈ యొక్క జడానికి విలువ. ఆ శరీరం లేకపోతే జడానికి విలువ లేదు. అందుకని ఈ సృష్టిలో ఒక్కొక్క జీవరాశికి ఒక్కొక్క రకమైన చైతన్యం ఉంటుంది. అన్నిటికీ అన్ని సమపాళలో చైతన్యం ఉండదు. మొన్నటిదాకా రోడ్డు మీద తిరిగిన వాడు సడన్గా సీఎం అయిపోయాడు అనుకోండి, వాళ్ళు చైతన్యం ఎక్కువ ఉంటుంది. ఎందుకని? వాళ్ళ పవర్ ఉంది కాబట్టి. సీఎం అనగానే వాడి చేతిలో పవర్ ఉంటుంది, లేదా డబ్బులు ఉంటాయి, అన్నీ ఉంటాయి. కాబట్టి వాడి యొక్క సత్తా ఎక్కువ, అంటే వాళ్ళ చైతన్యం ఎక్కువ. అంటే దేవతలు కూడా అటువంటి వాళ్ళు. మనం ఎవరైతే పూజిస్తూ ఉంటామో దేవతలు, వాళ్ళందరూ కూడా వాళ్ళలో శక్తి చైతన్యం ఎక్కువ ఉంటుంది. భగవంతుడి యొక్క చైతన్యం ఎక్కువ ఉంటుంది. అట్లాగే జ్ఞానం ఉన్న వ్యక్తుల్లో చైతన్యం ఎక్కువ ఉంటుంది. జ్ఞానం తక్కువ ఉన్న వాళ్ళలో చైతన్యం తక్కువ ఉంటుంది. అది జడము చైతన్యానికి అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. అందరూ చూడడానికి మనుషుల్లాగా కనిపిస్తారు, కానీ ఇందులో అజ్ఞాని అన్నవాడికేమో చైతన్యం తక్కువ ఉంటుంది. ఈ జ్ఞానం ఉన్నవాళ్ళకి ఈ చైతన్యం ఎక్కువగా ఉంటుంది. అట్లా ఈ చైతన్యం ఎప్పుడు ఏం చేస్తుందంటే, ఎప్పుడైతే ఆ చైతన్యానికి ఈ జడం అలవాటైపోతుందో, నేనే మనసే మందిరం, నేనే శరీరం, మనసుని ఆనందపరచడమే ఉద్దేశం, ఈ జీవిత లక్ష్యం మనసుని ఆనందపరచడమే, ఈ శరీరాన్ని హాయిగా చూసి పోషించుకోవడమే అనే భావాలు మనలో కలుగుతాయో, అప్పుడు అది ఆ చైతన్యం శరీరాన్ని వదిలేసి వెళ్ళిపోతున్నప్పుడు వెళ్ళదు. ఏం చేస్తుంది? అది మన మనుగడ సాగించాలంటే ఏం కావాలి? దానికి శరీరం కావాలి. అది జీవే. అది ఇంకో శరీరం కావాలి. అందుకని అన్నీ ఏం చేస్తుంది? ముక్తికి వెళ్ళవమ్మా అంటే, లేదు శరీరం లేదు, నేను ఎట్లాగా ఇవన్నీ ఎంజాయ్ చేయాలి కదా, ఎన్ని ఎంజాయ్ చేయాలంటే శరీరం ఉండాలి కదా అని శరీరంలోకి దూరి. ఆ శరీరం ఎవరిస్తారు? పరమాత్మ ఇస్తాడు. అదేం మాస్టారు, మనిషి శరీరం కదండి, మళ్ళీ అది ఏమండి అంటే, ఏమో నీ లిస్టులో లేదురా, మరి ఏం చేయను అంటాడు. సో ఆ రకంగా మనం చైతన్యాన్ని జడాన్ని అర్థం చేసుకొని ఈ జ్ఞానాన్ని మనం పెట్టుకుంటే, పరమాత్మని ధ్యానిస్తే రకంగా మనం ఆ చైతన్యం ఏం జరుగుతుంది? శ్రీకృష్ణ పరమాత్మ భగవద్గీతలో చెప్పినట్టుగా, ఎవరైతే ఇలా సత్సంగంలోనూ జ్ఞానంతోనూ పరమాత్మతోనూ కలిసి ఉంటారో వారికి మనిషి జన్మ అయితే గ్యారంటీ. ఎందుకన్నాడు ఆయన? నేను ఆత్మని, ముక్తి కోసమే ఈ శరీరం నాకు వచ్చింది అని పూర్తిగా విశ్వసించావు కాబట్టి, దానికోసం ప్రయత్నించావు కాబట్టి, ప్రయత్నంలో వీర సైనికుడిగా నీ ఆయుష్యాన్ని ప్రారంభం ఈ శరీరంతో అయిపోయింది కాబట్టి నువ్వు వదిలేసావు కాబట్టి, నీకు అక్కడ నుంచి వచ్చే జన్మ మొదలు పెట్టిస్తా అని చెప్పాడు. కాబట్టి తెలివైనవాడు, బుద్ధిమంతుడు, బుద్ధజీవి ఏం చేస్తాడు? తన యొక్క మనిషి రూపం వచ్చిన తర్వాత దానికోసం ట్రై చేస్తాడు. ఆ జ్ఞానంతోనే ఎక్కువగా బతకడానికి టైంని కేటాయిస్తాడు, ఆలోచనని కేటాయిస్తాడు, మనసుని అక్కడ లగ్నం చేస్తాడు. లేకపోతే ఏం జరుగుతుంది? శరీరం పోగానే ఆత్మ మళ్ళీ ఏదో శరీరంలో దూరిపోదాం. ఆకలిస్తుంది కదా పాపం. ఇప్పుడు జీవులంతా ఎలా బతుకుతున్నారు? ఆకలి టు ఆకలి, భోజనం టు భోజనం.
నిద్ర టు నిద్ర, సుఖం టు సుఖం. ఇట్లా బతుకుతున్న ఆలోచన శరీరానికి అలవాటు చేశాం కాబట్టి అది ఏ శరీరంలో దొరుకుద్ది, ఆ మినిమం హామీ భగవంతుడు ఇచ్చేస్తాడు. అసలు వెళ్ళిపోయి ఆకలి వేస్తున్నాడు, ఏ జీవిలో పడేసినా ఏముందిరా తినడమేగా తిను అంటే. చూడండి ఎంత తేడా ఉందో మన ఆలోచన పద్ధతి. అంటే జ్ఞానం అన్నది, సత్సంగం అన్నది ప్రతి క్షణాన్ని జ్ఞానానికే కేటాయించాలి ఆలోచనని. అజ్ఞానం వస్తూ ఉంటుంది, సహజం. అప్పుడప్పుడు తుఫాన్లు వస్తుంటాయి, భూకంపాలు వస్తుంటాయి, వరదలు వస్తుంటాయి, సహజం. అలాగే మనలో కూడా ఈ శారీరకమైనటువంటి భావాలకు వస్తూనే ఉంటాయి. వచ్చినా కూడా మనం నిలదొక్కుంటూ నేను ఆత్మను, నేను శాశ్వతంగా ఉండేవాళ్ళని, అశాశ్వతుడిని కాదు, శాశ్వత ఆనందం పొందాలి అంటే ఈ శరీరంతో నేనే సాధించాలి. ఎలా సాధించాలి అంటే ఆ జ్ఞానాన్ని నేను వదలకుండా పట్టుకోవాలి. మరి ఎట్లా అండి, రోజంతా ఎలా పట్టుకుంటాను? దేనో దాన్ని పట్టుకోవాలి కదా. మా ఆయన్ని పట్టుకుంటే జారిపోతావు, దీన్ని పట్టుకుంటే పైకి ఎగబాకుతావు, అంతే కదమ్మా. పారాచూట్ పట్టుకుంటే పైకి వెళతావు, ఏమీ పట్టుకోకుండా ఏదో పెద్ద బండరాయిని పట్టుకుంటే ఏమవుతావు, కిందకి పడతావు. రెండు ప్రయాణాలే. ఈ ప్రయాణం ఎటు వెళ్తున్నది ఆలోచించుకో. లేదంటే కింద పడినా పర్వాలేదు, ఇదే బాగుంది అనుకుంటే ఓకే క్యారీ ఆన్. కింద పడితే పరిగె చాలా పెద్ద నష్టం జరుగుద్ది. పైకి వెళ్తున్న కొద్దీ ఆనందంగా ఉంటూ ఉంటుంది ఇది. అందుకని ఈ రకంగా మనం చైతన్యాన్ని, జడాన్ని, ఈ యొక్క జీవితం పరమాత్మని మనం అర్థం చేసుకోవాలి. ఇందులో ఏమైనా అనుమానాలు ఉన్నాయా? అర్థమైందని చెప్పింది ఏమన్నా అయోమయంగా ఉందా? ఇది ఈ మాత్రం అర్థమైందంటే ఎప్పుడు ఎన్ని జన్మలకైనా తెలుసుకోవాల్సిన సత్యం ఇదే. ఎన్ని రోజులకైనా, ఎన్ని సత్సంగాలు చేసినా చివరికి మనం ఈ యొక్క జ్ఞానం తెలుసుకోకపోతే ఫలితం అన్నది రాదు. అంటే పండులు రాని చెట్టులాగా ఆగిపోతుంది అన్నమాట. ఏదైనా ఫలం రావాలి కదా దేనికైనా. అది కాబట్టి స్వాంగ అంటే తనకు తానే సహకారం అందించుకునేవాడు. అంటే కర్త, కర్మ, క్రియ కూడా అన్నీ తనే. ఇప్పుడు అర్థమైందా ఎందుకు చెప్పాను? ఇవన్నీ కూడా కర్తగా ఒక చైతన్యం ఉంటుంది, భగవంతుడు కొంత చైతన్యం వాడతాడు. కర్మ చేస్తున్న కర్మగా కొంత చైతన్యం, క్రియగా కొంత చైతన్యం. అట్లా తప్ప అంత చైతన్యం అంతా ఒకటే కాదు. చైతన్యం అంటే ఒకటే కాదు. అజిత అజిత, జిత అంటే జయించేవాడు. అజిత జయించడానికి సాధ్యం కానివాడు. అలాగే కదా పిచ్చోళ్ళలాగా హిరణ్యకశిపుడు అంతా ఏమన్నారు, వాడిని జయిస్తా, ఎక్కడున్నాడు చూపించు, జయిస్తా, వాడిని చూపించు విర్రవీగిపోయాడు. కొడుకు చెప్తానే ఉన్నాడు, అన్ని చోట్ల ఉన్నాడు, నీ కళ్ళు కనపట్ల, నేనేం చేయాలి అన్నాడు. అయినా కూడా జయిస్తా వాడిని అన్నాడు. ఇంపాసిబుల్. మనం ఎవరిని జయించలేమో అది ఆయన. మరి మన మనసును కూడా జయించలేము, ఇదిగో పెద్ద ప్రాబ్లం కదా. మరి మనసు కూడా ఆయనేనా? అది తర్వాత చెప్తాడనమాట. అర్థమైందమ్మా? మనం పరమాత్మని జయించాలని అనుకోకూడదు. ఎవరైతే జయించలేమో ఆయనే పరమాత్మ. కృష్ణ ఇక చెప్పక్కర్లా, సర్వ ఆకర్షకుడు. కృష్ణుడు అంటేనే సర్వ ఆకర్షకుడు. ఎందుకని ఆకర్షకుడు? ఆయన ఎందుకు ఆకర్షకుడు కాదు? సర్వసమర్థుడు, అన్నీ ద బెస్ట్ ఏదైతే చెప్తారో మీరు ప్రపంచంలో, విశ్వంలో ఏ బెస్ట్ అన్నీ కూడా ఆయన దగ్గరే ఉన్నాయి కాబట్టి ఆయన ఆకర్షితుడు. నీలమేఘ శ్యామ వర్ణుడికి ఇంకేమన్నా చెప్పుకోండి, కానీ ఏదైనా కూడా ఆయన వర్ణన ఇవన్నీ కూడా. ఎందుకని జనరల్గా శ్యామవర్ణమే ఉంటారు, ఆయన నీలమేఘంగానే ఉంటారు. కానీ ఆ దివ్యమైన వెలుగులో, తేజస్సులో బ్రైట్గా కనిపిస్తాడు అన్నమాట శ్రీకృష్ణ పరమాత్మ. లేదా వేదవ్యాసునిగా ప్రఖ్యాతిగాంచిన కృష్ణద్వైపాయనుడు. అవసరం లేదులేండి, కృష్ణ అంటే కృష్ణద్వైపాయనుడు కరెక్టే. ఎందుకు చెప్తారు? కృష్ణద్వైపాయనం వ్యాసం విద్ధి నారాయణం ప్రభుం కోహన్య పుండరీకాక్షాత్ మహాభారత కృత్ భవేత్. విష్ణు పురాణంలో చెప్పబడింది. వ్యాసుడు స్వయంగా శ్రీమన్నారాయణ ప్రభువే. ఆ పుండరీకాక్షుడు కాకుండా మహాభారతాన్ని ఎవరు రచించగలరు? అందుకని మహానుభావులు ఎవరన్నా ఉన్నట్లయితే వాళ్ళని మనం పరమాత్మ అంశగానే భావించాలి. మనం అది చెయ్యం. ఏం చేస్తాం?
ఏంటండి నాలాగే మనిషిలాగా ఉంటే మీరు పరమాత్మ అలా భావించమంటారేంటి? ఏదో కొంచెం బాగా చదువుకున్నాడేమో అంత మాత్రాన ఆయన అంటామా? కాదు, ఆయన వల్ల సమాజానికి ఎంతో మేలు జరుగుతుంటుంది. వారు తపన ఎట్లా ఉంటుంది? సమాజం గురించి తప్పిస్తూ ఉంటారు వాళ్ళు. ఇంకా ఏమి ఇవ్వాలి సమాజానికి, ఇంకెంత వాళ్ళని రక్షించాలి, ఇంకెంత వాళ్ళని ఆదుకోవాలి, ఇంకెంత వాళ్ళని ఆనందం ఇవ్వాలి, ఇంకెంత వాళ్ళకి నేను మంచి మేలు చేకూర్చాలి అన్న ఆలోచనలో ఉంటాయి పరమాత్మ అవతార జీవులన్నీ కూడా. మిగతా జీవులు ఏ ఆలోచనలో ఉంటాయి? నాకేంటి, మనకెందుకులే, అవసరమా, కళ్ళు మూసుకుని అలా పక్క నుంచి వెళ్ళిపో, లేనిపోనిది. అందులో ఎక్స్పర్ట్స్ మనం కదా. ఇవన్నీ పరమాత్మ అంశం లేని మాటలు అన్నమాట. ఇవన్నీ రాక్షస అసురత్వానికి దగ్గరగా ఉండేటువంటి ఆలోచనలు. అందుకని సమాజంలోకి వెళుతున్నప్పుడు నేను ఏమైనా చేయగలనా, నేను వీళ్ళకి ఏమన్నా నేను సహాయపడగలనా అని ఒక క్వశ్చన్ వేసుకున్నట్లయితే నారాయణ సేవ అంటారు దాన్ని. అది నారాయణ సేవ. నారాయణ సేవ అంటే కనబడని నారాయణుడు, ప్రతి వారిలోనూ నారాయణుడికి సేవ చేయడం. నారాయణుడిని గమనించేటువంటి శక్తి మనలో ఉండాలి. అది మనలో లోపించేది ఏమిటి? నారాయణుడిని గమనించే శక్తి. మనం నారాయణుని గమనిస్తే టైంలో ఎదుటివాడు మన సేవ చేద్దారు తిట్టాడు అనుకోండి, మనం ఏమైపోతాం? నారాయణుడల్లా నరకాసురుడు అయిపోతాం. మనమేమైపోతాం? నరకాసురుడు అయిపోతాం. అది సాధన. ఈ మహాపురుషులందరూ కూడా ఎంత అవమానం జరిగినా ఏమీ చెల్లించరు. ఎవరైనా పట్టించుకోరు. దేవుటి అన్న విషయంలోకి వెళ్ళరు. ఆ రకమైన సాధన మనం చేస్తూ ఉంటే చేయగా మొదట్లోనే రాదు. అది ఎప్పుడు వస్తుంది? కొంత సత్సంగం చేస్తూ సత్పురుషుల్లో ఎక్కువగా తిరగడం అలవాటు చేసుకోవాలి. చేసుకున్నప్పుడు ఎదుటి వాళ్ళ దోషాలు మనకు కనిపిస్తాయి. ఉదాహరణకి మీరు డాక్టర్ దగ్గరికి వెళ్ళారు. ఆ డాక్టర్ ఆరోగ్యంగా ఉంటే మన ఏమైనా చూస్తాడు. నాకన్నా ముందు వాడే దగ్గుతుంటే, నా దగ్గు తగ్గడం కోసం నేను వెళ్ళానండి హాస్పిటల్కి. నేను ఒక్కసారే దగ్గాను. వెళ్ళిన దగ్గర 10 సార్లు దగ్గుతున్నాడు వాడు. నాకు నమ్మకం వస్తుందా? ఈ డాక్టరేనా, వీడు నాకేం ట్రీట్ చేస్తాడు అన్న ఆలోచన వస్తుంది కదా. అవునా కదా? అట్లాగే ఎవరైతే సత్పురుషులు సదాచారము సత్ప్రవర్తన ఉంటూ సత్సంగంలో ఎక్కువగా గడుపుట ట్రై చేస్తూ ఉంటారో వారికి ఎదుటి వాళ్ళ దోషాలు అర్థమవుతాయి, కనబడతాయి. కనబడిన దాన్ని ఒక రకమైన జాలిగా చూసి వదిలేస్తారు తప్ప దాన్ని రియాక్ట్ అవ్వరన్నమాట. అది సాధనలో చేయాల్సినటువంటి మొదటి మెట్టు. అందుకని ఏమంటారంటే కుసంగంలోకి ఎక్కువ స్పెండ్ చేయొద్దంటారు టైంని. మరి కుటుంబమే కుసంగం అయితే ఏం చేస్తామండి అనొచ్చు, తప్పదు. అందుకని అక్కడే ఆ సాధన ఏమంటారంటే సహనం సహించాల్సిందే. సహన శక్తికి మించింది ఇంకోటి లేదు. మరి ఎందుకు సహించాలండి? నీ ప్రారంభం. ఏం చేయాలి? ఈ శరీరానికి ఇచ్చిన అకౌంట్లో ఉన్న ప్రారంభం అది. ఈ శరీరానికి, ఈ శరీరంలో ఉన్న మనసుకి ఇచ్చిన అకౌంట్లో ఏముంది? ఆ ప్రారంభం ఉంది. ఆ ప్రారంభం ఉంది కాబట్టి నువ్వు అనుభవించి తీరాల్సిందే. దాన్ని ఏమాత్రం ఇంకా పెంచుకున్నావా నెక్స్ట్ జన్మలకి వెళ్ళిపోతుంది. దాన్ని అనుభవించేసి అక్కడికి భగవంతుడా ఇక చాలు, అయింది, ఏదో అయిపోయింది, దీన్ని అనుభవించేస్తా నువ్వు ఇచ్చినట్టుగా ప్రసాదంలా భావిస్తా, కానీ నన్ను చూసుకోవాల్సింది నువ్వే అని మనం ఎప్పుడైతే అంటామో ఆయన తెలిసి బిడ్డ పాపం ఇదే చెప్తున్నాడులే, భరించలేకపోతున్నాడు, దాన్ని ఏం చేస్తాడు? కొంచెం తగ్గిస్తాడు. కానీ ప్రారంధాన్ని తీసాడు, తగ్గిస్తారంతే. ప్రారంధం పడి తీరాల్సిందే. ప్రారంధం మటుకు తీయాల్సిందే, ఎవరు అనుభవించి తీరాల్సిందే. ఆ శక్తి కోసం మనం సాధన చేయాలి. ఎక్కువ సత్సంగంలో ఉండాలి, ఎక్కువ పరమాత్మ ముందే కూర్చోవాలి. లేకపోతే ఏం చేస్తాం మనం? ఈ జడమైనటువంటి బంధాలు, ఈ జడమైనటువంటి శరీరం, వాటి మీద లేనిపోని అవసరాన్ని మించి ప్రేమను పెంచుకుంటాం. ఆ ప్రేమ ఎలా మారుతుంది? మోహం. మోహం ఇంకేమవుతుంది? వ్యామోహం అవుతుంది. వ్యామోహం అంటే అర్థం పర్థం లేదు దానికి. అక్కడ నొక్కితే ఇక్కడికి అంటాడు వీడు. అక్కడ వాళ్ళకేదో బాధ కలిగితే మనకేదో అయిపోయినట్టు ఫీల్ అయిపోతుంది. అది వ్యామోహం. ఈ వ్యామోహంలోకి వెళ్ళిపోతాడు. వ్యామోహంలోకి వెళ్ళినప్పుడు ఏం జరుగుతుంది? ఎవరికైతే మీదైతే విపరీత వ్యామోహం పెట్టుకున్నామో
వాడు ఒకసారి మనం అసహ్యం పడ్డాడు అనుకో, చిరాకు పడ్డాడు అనుకో, ఏమవుతుంది? ఎంత దుఃఖం? చెరువులు బావులు సముద్రాలు బయటకు వస్తాయి. దాన్ని వ్యామోహం అంటారు. జడమైన దేని మీద పెట్టుకున్నా మనకు వచ్చే ఫలితం అదే. ఆ దుఃఖమే మనకి వస్తుంది తప్ప దుఃఖం మించి ఇంకో ఫలితం రాదు. అందుకే వ్యామోహం వద్దు, నీ కర్తవ్యం నిర్వర్తించు. నీ ప్రేమని ప్రేమగా భగవంతుడి యొక్క అన్ని అంశం మీద ప్రేమను పంచు. ప్రేమను ఉంచుకోకు, దాని ఊరిని ఒకళ్ళ మీదే పెంచుకోకు. ప్రేమను పంచుతూ ఉండు, నారాయణ సేవ చేస్తూ ఉండు. అది మనం ప్రముఖంగా గ్రహించాలి. అదే పరమాత్మ మీద ప్రేమ ఉంటే ఎప్పుడూ ఆనందంగా ఉంటాం. ఆయన మనకు కొన్ని విషయాలు చెప్తాడు. కోపం రాకుండా, కోపం వచ్చినప్పుడు ఏం చేయాలి మనం చదువుకున్నాం. మనం ఒక స్వామినారాయణ అప్పుడు చదువుకున్నాం కదా, ఒక ప్రసంగం. కోపాన్ని ఏం చేయాలి? శాంతి గారు కరెక్ట్గా పట్టుకున్నారు. ఫస్ట్ ఏంటి? 3 ఉన్నాయి. అంతవరకు ఆన్సర్ కరెక్ట్. ఆ 3 ఏంటి? మొదటిది ఆనందం, తర్వాతది క్షమ, మూడోది సహనం. ఇది గుర్తుపెట్టుకోండి. సత్సంగం అంటే ఇదే. మీ సాధనలో చేయాల్సిన పని. కోపం వచ్చేటప్పుడు కరెక్ట్గా దీని 3 అప్లై చేశారంటే మీ కోపం అయిపోయింది. అజితః, మిమ్మల్ని ఎవరు జయించలేరు. అది దైవగుణం. అజితః అన్నది ఏ గుణం? దైవగుణం. ఏమిటి ఇప్పుడు ఎంతన్నా ఏంటంటున్నా, ఏమిటి అసలు ఇలాగే ఉన్నాడు, నన్ను జయించలేవు నువ్వు. ఎందుకని నాలో దైవగుణం ఉంది. నేను రియాక్షన్ ఇస్తే అప్పుడు నన్ను జయించేసినట్లు లెక్క. నేను రియాక్షన్ ఇవ్వట్లేదు. ఫస్ట్ ఏం చేయాలి? నాలో ఆనందాన్ని నేను పోగొట్టుకోకూడదు. ఆనందం ఎదుటి వ్యక్తి మీద ఆధారపడి లేదు, నాలోనే ఆనందం ఉంది అనుకోవాలి. ఆ తర్వాత వాడు కుటుంబ సభ్యుడే అయి ఉంటాడు. ఏం చేయాలి అప్పుడు? క్షమించాలి. క్షమాగుణం అన్నిటినీ మించింది. క్షమించినా కూడా ఇంకా సహనం భరించాలి. సహనం అంటే ఏంటి? మాటలు బాగుంటాయి. సహనం ఓర్పని అంటే ఏంటి? యాక్చువల్గా భరించాలి. భరించే క్రమంలో వాళ్ళ మీద ఎటువంటి నెగిటివ్ ఫీలింగు రాకూడదు. అది సహనం అంటే. సహనం అంటే భరిస్తూ శాపనార్థాలు పెట్టకుండా ఉండడం. అది ఇదే సత్సంగం. అది లేకపోతే దానికి ఏంటి? అది రావడం కోసమే చెప్పింది నేను. ఎక్కువ సమయం ఎక్కడ కేటాయించాలి? సత్సంగంలో కేటాయించడం అంటే ఇక్కడ కూర్చోనని కాదు అర్థం. మన మంచి ప్రవచనాలు వింటూ ఉండాలి, ఈ ఆడియోలు వింటూ ఉండాలి. ఈ యొక్క స్మృతి, మనం ఎక్కడ సత్సంగంలో ఉన్నామో ఆ స్మృతిని ఎప్పుడు కూడా మైండ్లో మననం చేస్తూ తిప్పుతూ రీప్లే చేస్తూ ఉండాలి. ఎందుకంటే ఈ వాతావరణం అంతా మీ మనసుకి పడుతుంది అనమాట. తేనె తుట్టి పట్టినట్టుగా మీ మనసుకి ఈ వాతావరణం పడుతుంది. పట్టినప్పుడు ఏమవుతుందంటే మీలో శాంతి వస్తుంది అన్నమాట. ఈ యొక్క అందుకనే రమ్మని సత్సంగానికి రెండమ్మా, ఆడియో ఒకటి వింటే సరిపోదని చెప్పిన కారణం అదే. నేను ఎప్పుడే సత్సంగంలో ఉన్న వాళ్ళ బెనిఫిట్ వేరమ్మా, ఆడియో విన్న వాళ్ళ బెనిఫిట్ వేరు. దానికి దీనికి 1,00,000 రెట్లు తేడా ఉంటుంది. 1,00,000 తేడా ఉంటుందమ్మా, 1,00,000 రెట్లు తేడా ఉంటుందని చెప్తున్నాను. ఇక్కడ కూర్చున్న వాళ్ళు ఉన్న ఫీలింగు, దీని తర్వాత విందామలే ఆడియో ద్వారా ఉన్న వాళ్ళ ఫీలింగ్ చాలా తేడా ఉంటుంది. కాబట్టి సత్సంగంలో ఉండి దీని యొక్క స్మృతిని పెట్టుకోవాలి మైండ్లో. పెట్టుకుంటే మీ మనసు ఎప్పుడు శాంతిగా ఉంటుంది. అలా కాకుండా సత్సంగం అనే పేరు చెప్పి వెళ్ళి అక్కడ ఇంకా వేరే పనులు చేస్తే అది స్మృతి ఉంటే మటు ఉపయోగం లేదు. మళ్ళీ దానివల్ల ఎఫెక్ట్ నెగిటివ్ వస్తుంది అన్నమాట. జనరల్గా మనకి ఏం గుర్తుంటాయి? అవి గుర్తుంటాయి. ఎంటర్టైన్మెంట్ గుర్తుంటుంది, ఎన్లైటన్మెంట్ గుర్తుండదు. సహజం. నేను సపరేట్ అంటలేదమ్మా, మనందరికీ సహజమైన విషయం. పొద్దు నుంచి సాయంత్రం వరకు మనం చేసిన పనులన్నీ కూడా రాత్రి పడుకునేటప్పుడు
గుర్తొచ్చి అవే గుర్తొస్తాయి. మనం మాట్లాడిన మాటలు, మనం కలిసిన మనుషులు, మన ఏంటో అక్కడ ఉన్న ఎక్కడ ఆనందపడితే ఆనందం, ఎన్ని మనసుకు సంబంధించినటువంటి విషయాలు. దానివల్ల ఏమవుతుందంటే మంచిదే కాదంట్లా, అందులో ఆనందాన్ని గుర్తించుకుంటున్నామంటే తప్పేమీ లేదు. దానితో పాటుగా ఈ ఆనందాన్ని దీన్ని భగవంతుడికి అర్పించేసి భగవంతుడి తోడుతో ఉంటూ, భగవంతుడా ఈరోజు నా వల్ల ఎటువంటి పొరపాటు జరగలేదు అనుకుంటున్నాను, ఒకవేళ నాకు తెలియకుండా ఏదైనా పొరపాటు జరుగుతుంటే క్షమించు, నా ఉద్దేశం ఎప్పుడు సత్సంగంలో ఉండడమే, దీన్ని కూడా సత్సంగం కింద నువ్వు మార్చేయి అని కనుక రాత్రి పడుకునే ముందు కనుక ఒక్క ప్రార్థన మనం చేసుకున్నట్లయితే అదంతా పవిత్రమైపోతుంది. ఎందుకంటే ఆయన చాలా దయాళు. ఏం చెప్పాడు భగవద్గీతలో శ్రీకృష్ణ పరమాత్మ? ఒరే బాబు, నువ్వు పూజ చేయలేవా? పోనీ నా నామం ఒక్కసారి అనరా, నామం కూడా అనలేవా, నా ఫోటో ఒక్కసారి చూడరా. ఎన్ని అవకాశాలు ఇచ్చాడు ఆయన. కాబట్టి అంత దయాళు ఆయన. కాబట్టి ఆయన మనల్ని ఎప్పుడు చీపోయి పొద్దున ఏదో పని చేసావు నేను పోవనండి అని ఎప్పుడు ఆయన అన్నాడు. ఆయన ఒకసారి గుర్తు తెచ్చుకుంటే చాలు. అలాంటి రోజు అదే పని చేస్తే మట్టుకు ఆయన గమనిస్తాడు, నన్ను బకరా చేస్తున్నావు నువ్వు అంటాడు. ఆయన బకరా ఏ మనిషా కాదు, ఆయన అజిత. ఆయన ఎవరు గెలవలేరు. అది కృష్ణ అంటే అది దృఢ. దృఢం అంటే ఇక్కడ బాగా రాశాడు, తన స్వస్వరూప సామర్థ్యాల నుండి చెదరని దృఢమైన వాడు. స్వస్వరూపం ఏంటి మంది? ఎక్సలెంట్ బాగా చెప్పారు. మన స్వస్వరూపం ఏంటి? ఆత్మస్వరూపం. ఏంటి దాని లక్షణాలు ఏంటి? రోజు ఎన్నిసార్లు తింటుంది అది? ఎక్కడెక్కడ తిరుగుతూ ఉంటుంది? శాశ్వతమైనది, ఎప్పుడూ ఉండేది, ఆనందంగా ఉండేది, ఆనందమే తన రూపమై ఉండేది, తేజోవంతమైంది. అమ్మా ఘనస్వరూప పరమాత్మ, మన ద్రవస్వరూపం అది సచ్చిదానంద ఘనస్వరూపుడు పరమాత్మ. ఆయన దృఢం అన్నమాట. మనం అప్పుడప్పుడు ఒకసారి కూడా అనుకోలేము, గాలిలాగా నేను ఆత్మని అనుకొని ఇన్ని లక్షణాలు అనుకోగలమా? అనుకోలేము. అందుకని మనం సచ్చిత్ ఆనంద స్వరూపులం. సచ్చిత్ ఆనంద స్వరూపులం మనం, అనుమానం లేదు. ఘనస్వరూపం మనం కాదు, పరమాత్మ ఘనం. ఆయన అందులోంచి అసలు మాయ అంటారు కదా ఆయనకి, మనకి మాయ ఉంటుంది. నేను ఈ స్వస్వరూపాన్ని రోజుకి ఒక్కసారి అనుకుంటే గొప్ప, రోజుకి ఒక్కసారి అనుకుంటే చాలా గొప్ప, అసలు జన్మకి 10 సార్లు అనుకుంటే చాలా గొప్ప కదా. అది మన స్వస్వరూపం. సామర్థ్యం అంటే ఏంటి? ఆ స్వస్వరూపంలో నేను నిలబడి ఉండగలిగే సమర్థత, అటు ఇటు జంకకుండా, మాయలోకి జారకుండా, అందులోనే నేను దృఢంగా ఉండడం అన్నది అది ఘనం అన్నమాట. పరమాత్మ అయితే అటు ఇటు వెళ్ళాడు, ఆయన అలాగే ఉంటాడు, ఆయన స్వరూపమే అది. మన స్వరూపం కూడా అదే. ఆ సమర్థత మనం తెచ్చుకోవాలి. అది దీని యొక్క భావం, దృఢ అన్న భావం మనం చూసుకోవాలి. నేను ఆత్మస్వరూపము, నేను ఆనందం నా సొంతం, నా అకౌంట్లో ఉన్నదే ఆనందం, దుఃఖం అన్నది లేదు. దుఃఖం అన్నది నేను బయటకు వెళ్ళి తెచ్చుకుంటున్నాను అనవసరంగా, లేనిపోయింది కొని తెచ్చుకుంటున్నాను నేను అన్న విషయం మనం గ్రహించినాడు. మీ అలా ఆనందం చెక్కు చెదరదు. సరికదా, పక్క వాళ్ళకి మన వలన చూసి ధైర్యం వస్తుంది. మన ఇంట్లో మనమే బిరువుగా అయిపోతే వాళ్ళ ధైర్యం వస్తుందమ్మా. ఎప్పుడైతే నీలో దృఢత ఉంటుందో, కాసేపు అట్లాగా ఆనందంగా కనిపిస్తూ ఉంటావో, వాళ్ళకి అర్థం కాక ఇలా కూడా ఉండొచ్చు అన్నమాట. ఇటువంటి కష్ట సమయంలో కూడా, ఇటువంటి క్లిష్ట సమయంలో కూడా ఇట్లా ఉండే శక్తి మనలోనే ఉందన్నమాట అని ఎదుటి వ్యక్తికి మనం చెప్పగలుగుతాం, సందేశాన్ని పంపించగలుగుతాం. లేకపోతే ఏం చేస్తాం? తప్పదమ్మా, ఏం చేస్తాం, కష్టం కదా, పడు. ఇది కానీ నీ దగ్గరికి వచ్చింది, నీ దగ్గరికి వచ్చింది ఎందుకా? ఇది కాదు కదా. చెప్పాల్సిన పద్ధతిలో చెప్పాలి. ఉంటుంది, ఇది మామూలే. మాయలో ఉన్న ప్రతి జీవికి ఇది మామూలే. కష్టం వస్తుంది, తర్వాత వెంటనే సుఖం కూడా వస్తుంది. దీని కొంచెం అట్లాగా కొద్దిగా సహనం వహించు అంతే.
అని చెప్పగలిగినాడు వాడు మైండ్లో ఆ ఆనందం కనిపిస్తుంది కాబట్టి ఈ కష్టాన్ని ఆటోమేటిక్గా మర్చిపోతాడు. ఎన్ని మనం చేస్తుంటాం, పిల్లలకి ఏమైనా ఇంజక్షన్ చేయించాలంటే ఎవరు పెద్దగా చాక్లెట్ ఇస్తానరా అంటాం, వాడి మైండ్లో ఏముంటుంది, చాక్లెట్ ఉంటుంది. ఈ కష్టం కనపడిందా, లేదు. అన్నీ మనం చేసేవేనండి, ఏది కొత్తగా ఏం లేదు ఇక్కడ. ప్రత్యేకించి నేను చెప్తుంది ఏదో పెద్ద ఎగ్జామ్ ఏం కాదు, ఇది అన్నీ మనం చేస్తున్నవి. కానీ ఏ సమయం సందర్భం చేయాలో తెలియట్లేదు, అది ఇబ్బంది పడుతున్నాం అక్కడ. దానికే సత్సంగం, దానికే గురువు గారు, దానికే గురువుకి పెద్ద గురువు గారు. అక్కడ ఆ గురువుగారు నేర్చుకోవడం ఆపితే చెప్పలేడు. అందరూ నేర్చుకుంటూ ఉంటేనే, సాధన చేస్తూ ఉంటేనే ఎదుటి వాళ్ళకి అది మనం ఇవ్వగలుగుతాం. అర్థమైందమ్మా? కాబట్టి ఏం కావాలి మనకి? స్వస్వరూప సామర్థ్యాల నుండి చెదరని దృఢత, అది నాకు కావాలని కోరుకోవాలి. ఆయన అలా ధ్యానించినాడు. ఆవిడ చెప్పినట్టుగా ఘనమైన వాడు కాబట్టి, ఆయన పెద్ద బ్యాంక్ ఎక్కువ కాబట్టి మనలో కొంచెం అందులో మనకు కూడా వస్తుంది. సంకర్షణోచ్యుత, అచ్యుతుడైన సంకర్షణుడు. ప్రళయంలో అన్ని జీవరాశులను తన వైపుకు ఆకర్షించుకునేవాడిని సంకర్షణుడు అంటారు. అచ్యుత అంటే స్వస్వరూపం నుండి ఎన్నడూ చ్యుతి చెందనవాడు, జారనివాడు అని అర్థం, విడిపోనివాడు అని. అచ్యుతుడు అంటే అర్థం ఏంటంటే చ్యుతి అంటే దాన్ని ఎప్పుడు విడిపోనివాడు అని అర్థం. సంకర్షణుడు తెలుసు కదా మీకు, విష్ణుమూర్తి 4 రూపాల్లో వస్తాడు. ఎవరమ్మా? అనిరుద్ధుడు, ప్రద్యుమ్నుడు, సంకర్షణుడు, వాసుదేవ్. 4 రూపాల్లో వచ్చి ఈ సృష్టిని అంతటినీ కూడా చేస్తుంటాడు. సృష్టి స్థితి ప్రళయకారు చేస్తూ ఉంటాడు అన్నమాట. అందులో సంకర్షణుడు అంటే తన వైపుకి ఆకర్షించుకునేవాడు. సంకర్షణ అంటే లయం చేసేవాడు అని అర్థం. యాక్చువల్లీ లయం చేసేవాడు అని అర్థం. వరుణ సాయంకాల సూర్యస్వరూపుడు. ఎందుకన్నా ప్రత్యేకించి చెప్పారు? ఇమం మే వరుణ శృధీహవం. ఇది వేదంలో చెప్పారు. వేదంలో వరుణుడు, వేదాల్లో అందరి దేవుళ్ళ పేర్లు ఉండవు. ఇంద్రుడు, వరుణుడు వీళ్ళ పేర్లే ఉంటాయి. ఈ శివుడు, విష్ణువు వీళ్ళ పేర్లు ఉండవు అందులో. సో అందులో వరుణుని ఆ రకంగా చెప్పారు కాబట్టి ఇక్కడ సాయంకాల సూర్య స్వరూపుడు అంటున్నాడు. అంటే దాని అర్థం ఏంటంటే సాయంకాలం సూర్యుడు ఎట్లా ఉంటాడు అంటే ఆల్మోస్ట్ ఇంకా తన యొక్క దాన్ని ఏమంటారమ్మా, సంధ్యా సమయమా? సంధ్యా సమయం అన్నది చాలా ఇంపార్టెంట్ అది. అందుకని సంధ్యా సమయంలో పడుకోకూడదు అంటారు, నిద్రపోకూడదు అంటారు. అస్తమించే సూర్యుడు టైంలో సాయంకాలం సూర్యుడు అస్తమిస్తున్నప్పుడు మనం పడుకోకూడదు, ఎందుకంటే అప్పుడు చాలా తిరుగుతూ ఉంటాయి. అందుకని జనరల్గా అది సంధి సమయం. ఇటు రాత్రి వస్తుంది, ఇటేమో పగలు వెళ్ళిపోతుంది. అంటే జ్ఞానం పోయి అజ్ఞానం వస్తుంది. అజ్ఞానంలో తిరిగేటువంటి జీవులు వేరే ఉంటాయి, వాళ్ళందరూ కూడా ఆవహించే ప్రమాదం ఉంది. మరి హిరణ్యకశిపుడు అలాగే కదా పుట్టింది. అదితి కశ్యపులకి పుట్టింది ఆ రకంగానే కదా పుట్టింది. అనుభవించంటాడు కదా, అనుభవించంటే జరిగేది అదే. ఇంకేం చేస్తాం, ఇంక దుర్మార్గుడే పుడతాడు, నాశనం చేస్తాడు ప్రపంచాన్ని అని చెప్తూ జరుగుతుంది. వారుణ, వరుణుని పుత్రులైన అగస్య వశిష్ఠులుగా ఉద్భవించిన వాడు వారుణ. చూసారా, ఆయనే తండ్రి, ఆయనే పుత్రుడు. వృక్ష, వృక్షం వలె స్థిరంగా ఉండేవాడు. వృక్ష ఇవ స్తబ్దో దివి తిష్టచ్చేక. వృక్షం వలె స్థిరంగా ఉన్నవాడంటే అర్థం ఏమిటి? వృక్షం స్థిరంగా ఉన్నా కూడా ఫలాల్ని, పుష్పాలని ఇస్తూ ఉంటుంది. అది ఇస్తూ కూడా తనేమి హడావిడి చేయదు. ఈ సంవత్సరం నేను 100 కాయలు ఇచ్చాను అందు ఒక అడ్వర్టైజ్మెంట్ చేసుకొని బాగా భజంత్రీలు లేదు. ఈ సంవత్సరం ఎండిపోయాను అని బాధపడదు. మనమైతే కాబట్టి వృక్షం అన్నది ఉదాహరణగా ఇచ్చారు ఇక్కడ. వృక్షంలాగా స్థిరంగా ఉండు. నీ ద్వారా ఎన్ని జరుగుతున్నా సరే, నిన్ను ఎంతమంది రాళ్ళబెట్టి కొట్టినా సరే, కాయలు ఉన్నప్పుడు ఏం చేస్తారు? కొడతారు, రాళ్ళతో కొడుతూ ఉంటారు, నానా హంగామా చేస్తూ ఉంటారు. అయినా కూడా నువ్వు
స్థిరంగా ఉండాలి. స్థిరంగా ఉండడం నిలబడే ఉండగా ఇప్పుడు వృక్షం ఎప్పుడు నిలబడే ఉంటుంది. తన యొక్క ఫలాలు ఇవ్వడంలో ఎప్పుడు స్థిరంగానే ఉంటుంది, మార్చుకోదు. ఈ పక్కన రాళ్ళు ఇస్తారు కాబట్టి పండను ఇటు కాయలు కాస్తాను అందది, నువ్వు అదే పట్టించుకోదు. ఇటు పక్కన దొంగలకు వస్తున్నారు కాయల్ని, నేను ఈ పక్కన నేను కాయలు ఇవ్వను, ఇటు మంచి చక్కగా మంచి సత్పురుషులు వచ్చి ఆ కాయ కోస్తున్నారు కాబట్టి ఇది తీయగా ఉన్నాయి, వాడు కోసుకున్న కాయేమో తీయగా ఉండాలి, వీడు కోసుకున్న కాయేమో చేదుగా ఉండాలని ఉండదు. మామిడికాయ అంటే మామిడి పండు ఎవడు కోసుకు తిన్నా మామిడి పండు లాగానే ఉంటుంది. అలా స్థిరంగా ఉండాలి. అంటే మన యొక్క విద్యుక్త ధర్మాన్ని నిర్వర్తించేటప్పుడు క్షణక్షణం మనం మార్చుకోకూడదు. మనిషిని బట్టి పరిస్థితిని బట్టి వీడు నావాడైతే ఒకలాగా, వీడేవాడైతే ఇంకోలాగా, నాకు లాభం ఉంటే ఒకలాగా, లాభం లేకపోతే ఒకలాగా అవి మనం చేయకూడదు. న్యాయం ధర్మం అన్నీ ఖచ్చితంగా ఫాలో అవ్వాలి. పుష్కర అక్ష అంటే పద్మంలో వంటి కన్నులు కలవాడు అంటే అర్థం ఏమిటి? పద్మంలో వంటి కన్నుని ఎందుకంటారు అంటున్నా. ఎందుకు పద్మంతో ఎందుకు పోల్చాలి? సూర్యుడు వచ్చినప్పుడు అది అంటే జ్ఞానంతోనే అది ఆ కళ్ళు తేజస్సు ఎలా ఉంటుందంటే జ్ఞానవంతమై ఉంటాయి. భగవంతుడి యొక్క తేజస్సు జ్ఞానం అనే తేజస్సు ఆ కళ్ళ ద్వారా ప్రకాశితం అవుతూ ఉంటుంది. అంటే దాని అర్థం ఏమిటి? దోషాలు ఏమీ ఉండవు. దివ్యమైన దృష్టి, దివ్య దృష్టి ఉన్న కళ్ళు అట్లాగా ఉంటాయని చెప్తాను. అందుకని మన విగ్రహాలకి అన్నిటి కూడా భగవంతుడికి అన్నీ కూడా ఇలాంటి కళ్ళే వేస్తూ ఉంటారు. అది తేజస్సు ఉన్న కళ్ళు అట్లా ఉంటాయి. మహామనాహ గొప్పదైన మనస్సు గలవాడు. గొప్పదైన మనస్సు అంటే కింద ఇచ్చాడు చదవండి. మనస్సంకల్ప మాత్రానే సృష్టి ఆది కార్యాలను నిర్వర్తించేవాడు అని భావం. అంటే సంకల్ప మాత్రం చేతే అన్నీ అయిపోతుంటాయి. ఆయన వేరే మళ్ళీ కూర్చొని అది ఆ సంబంధించి ఈ సంబంధించి నట్టు బోల్ట్ బిగించి కార్యక్రమం ఏమీ ఉండదు. అందుకని ఏమంటారు? ఇదంతా భగవంతుడి యొక్క సంకల్పమే అంటారు. ఆయన సంకల్పంలోనే ఎన్ని సృష్టించేస్తాడు. మరి మనం కూడా సృష్టిస్తాంగా. ఎలాగా? కళలో. మన కళ్ళలో కూడా ఏముంటాయండి? అన్నీ కనిపిస్తుంది. ప్రజలు కనిపిస్తారు, రోడ్లు జనాలు కనిపిస్తూ ఉంటారు. మనం ఏం చేయకు సృష్టించాం వాటిని. సంకల్పంతోనే అవన్నీ అయిపోతుంటాయి. కానీ ఆయనకి మనకు తేడా ఏంటి? అది మహామనాహ. అంటే ఏంటి? మన కళలకి మనకున్న భావాలకి మధ్యలో లింక్ ఉంటుంది మళ్ళీ మన మనసుకి. కానీ ఇక్కడ అలాంటి లింకులు ఏమీ ఉండవు. ఆయన అట్లా సంకల్పంతోనే సృష్టి చేసేస్తాడు అనమాట. సృష్టి ఆరంభం ఎలా అవుతుంది? ఒకసారి దృష్టి ఇలా చేస్తాడనమాట, అంతే స్టార్ట్ అయిపోతుంది. అలా స్టార్ట్ అయిన సృష్టి ఎప్పుడైనా ఆగుతుందా? ఆగదు. ఇప్పటికీ సైంటిస్టులు ఏం చెప్తున్నారు? ఈ విశ్వం ఎక్కడ వెళ్తుందో అర్థం కావట్లేదు, కదులుతూనే ఉందంటున్నారు, ఇలా పెరుగుతూనే ఉందంట. గ్రహాలు వచ్చి క్లాష్ అయిపోయి కొన్ని నాశనం అయిపోతున్నాయంట, కొన్ని పుడుతున్నాయంట. బ్రహ్మాండాలు కొన్ని బదులైపోతున్నాయంట, కొన్ని పుడుతున్నాయంట. ఈ ఎక్స్పాండ్ అవుతానే ఉందంట సృష్టి. దీనికి అనంతంగా వెళ్తుంది. ఎక్కడికి వెళ్తుందో తెలియట్లేదంట సైంటిస్ట్. ఎక్కడికి పోతుందో తెలియట్లేదు, ఎందుకు పెరుగుతుందో తెలియట్లేదు. ఎన్ని భగవంతుడి యొక్క సంకల్పం. ఆయన ఎక్కడ మరి ఆయన మనకు అర్థమవుతుందమ్మా? అర్థమవుతాడు. కేవలం మనిషికి మాత్రమే అర్థమవుతాడు. ఎక్కడ? అంతర్దృష్టి ఉన్నవాడికి ఎప్పుడైతే ఆయన అంతర్యామిగా చూస్తావో, అంతర్యామిగా చూడటం ఆల్రెడీ వీడియోలో చెప్పేశాను, ఆడియోలో ఏం చెప్పాను? ఆయన ఆజ్ఞ కోసం వేచి చూడాలి. ఏదన్నా ఆలోచన వచ్చే ముందు, మాట్లాడే ముందు, పని చేసే ముందు ఆయన సలహా అడగాలి. ఆయన ఆజ్ఞ ఇచ్చేంత వరకు మనం ఇటువంటి యాక్షన్ తీసుకోకూడదు. ఆయన ఏమిస్తాడు మనకి? ఆజ్ఞ, ఈ లక్షణాలు ఇస్తాడు. ఇప్పుడు విష్ణు సహస్రనామం చదివినటువంటి దైవీ లక్షణాలు అయితే ఉన్నాయో అవి ఆయన మనకు చెప్తాడు. సహనం వహించు అంటాడు.
శ్రీకృష్ణ పరమాత్మ ఏం చేశాడు? రాయబారానికి వెళ్ళినప్పుడు అందరూ అతన్ని విపరీతంగా చేశారు, కట్టేయాలనుకున్నారు, బంధించాలనుకున్నారు. ఆయన ఎందుకు పంపించారు రాయబారానికి? ఏ భీముడిని పంపించలేదు, ఎవరిని పంపలేదు. ఎందుకని? సహనం అన్నీ ఈ యొక్క అన్నీ ఆయనలో ఉన్నాయి. కానీ వాళ్ళు ఏం చేశారు? కపట స్వభావంతో ఆయన్ని బంధించాలి. మరి విష్ణుమూర్తి లక్షణం ఏంటి? ఇంకోటి ఇప్పుడు కంప్లీట్ చేస్తాం. ఆయన లక్షణం ఏమిటి? అజిత. ఆయన ఎవరు జయించలేరు. పిచ్చోళ్ళయి ఆయన మనిషి అనుకుని ఆయన్ని బంధించాలని ప్రయత్నించారు. ఇవన్నీ ఇందులో ఉంటాయి. అందుకని మనం ఆ దైవీ లక్షణాలని అంతర్యామిగా భగవంతుని మనం పెట్టుకుంటే ఆయనలో నెమ్మదిగా మన ఈ లక్షణాలన్నీ మనకు నెమ్మదిగా వస్తూ ఉంటాయి. అప్పుడు మనకి ఆయన అర్థం కాదు, దర్శనం ఇస్తాడు. ఇంకా అర్థం కావడానికి మనకు అంత కెపాసిటీ లేదు. ఆయన అర్థం చేసుకునే కెపాసిటీ మనకి లేనే లేదు. దర్శనం ఇస్తాడు. మనం దర్శనం చేసుకోవడం కాదు, ఆయన ఇవ్వాలి మనకు దర్శనం. ఆ దర్శనాన్ని పొందినవాడు భక్తుడు. అతను మాత్రమే ధన్యోస్మి పూర్ణకామోస్మి నిష్పాపో నిర్భయ సుఖీ అనుకుంటాడు. ధన్యోస్మి, అమ్మ నా జన్మ ధన్యం అయిపోయింది. పూర్ణకామోస్మి, నాకు ఎటువంటి కోరికలు ఇంకా లేవు. ఏ కోరికైనా ఆనందం కోసమే కదా, ఏదైనా ఆనందం కోసమే. ఇది పరమానందం. ఏమీ విషయం కానీ మనుషులు కానీ ఏమి లేకుండా వచ్చే ఆనందం. పూర్ణకామోస్మి నిష్పాప. మనకు వచ్చే చిన్న చిన్న ఆనందాల కోసం ఎన్ని ఏదో పనులు చేస్తాం, పాపాలు చేస్తూ ఉంటాం. అంతే కదా. వాడు ఎవడో చంపేస్తాడు ఎందుకంటే వాడికి ఆనందం కోసం ఉంటాడు. అది పాపం కదా. అది నా ఆనందం కోసం నేను చేశానండి అంటాడు. నిష్పాప నిర్భయ. భయం కూడా అవసరంలా. ఎందుకు భయపడాలి? పాపం చేస్తే భయపడాలి. నా ఆనందం కోసం ఏదైనా అధో పని చేస్తే భయపడాలి. ఏమో ఇప్పుడు దొరికిపోతాను ఏమిటో అని భయపడాలి. సుఖీ, సుఖంగా ఉంటాం. అప్పుడు మాత్రమే సుఖంగా ఉంటాం. మనం ఏమంటాం? చాలా సుఖంగా ఉన్నానండి అంటే అది తప్పు, అబద్ధం. ఎవ్వరు సుఖంగా లేరు, ఉండరు, ఉండబోరు. సుఖంగా ఉన్నవాడు ఎవరయ్యా అంటే ఈ 5 ఉన్నవాడే. వాడు మాత్రమే సుఖం అని చెప్పాడు. అర్హత ఉంది తప్ప మిగతా వాళ్ళందరూ సుఖం అని చెప్తున్నాడంటే మనం పెద్ద నమ్మాల్సి పెద్ద మనం అంతగా ఫీల్ అయిపోవాల్సిన పని అయితే లేదు. సుఖంగా అయితే ఎవరు ఉండరు, ఉండబోరు. ఇలా ఉంటే తప్ప. అది ఇక్కడ చెప్తున్నది. అజిత. మరి ఆయన రాయబారానికి వెళ్ళినట్టు మనం ఏం చేస్తాం? మాస్టర్ ఎక్కడండి అకామిడేషను? ఎక్కడ? బెజవాడలో నా హోటలేనా? లేదండి ఫుల్ అయిపోయిందంటండి. నేను రానండి. అదేంటే నువ్వు రావాలి కదా. నా స్టేటస్ ఏంటి? టాప్ హోటల్లో పెట్టకుండా ఎక్కడో పెట్టినానేమో పని చేసి రమ్మంటారా? ఏమన్నా బుద్ధి ఉందా నీకు? ఇది మనం మాట్లాడే మాటలు. ఆయన ఎక్కడున్నాడు శ్రీకృష్ణ పరమాత్మ? వాడికే గతి లేదు. విదురుడికి తనకే గతి లేదు. రేపు పొద్దున ఏం తింటాడో, ఇప్పుడు ఏం తింటాడో. ఇప్పుడు అర్థమైందా? అంతర్యాం అంటే బెనిఫిట్ అర్థమైందా మీకు ఇప్పుడు? అంతర్యాం బెనిఫిట్ పరమాత్మ వాళ్ళ అంతర్యాం ఉంటే ఏం జరుగుద్ది? బిల్డింగ్స్ వస్తాయా? భవనాలు వస్తాయా? రావు. 5 స్టార్ హోటల్ వస్తుందా? రాదు. మరి ఎట్లా? భక్తి వస్తుంది. భక్తి వస్తే ఏంటి బెనిఫిట్? ఏంటి? ఏదో క్షణం భగవంతుడు వచ్చేస్తాడు. ఏదో రోజు ఏదో క్షణం భగవంతుడు వెతుక్కుంటూ వస్తాడు. ఇప్పుడు అర్థమైందా మీకు? భక్తుడికి మామూలు మానవుడికి ఉన్న తేడా అక్కడ. మనం ఈ యొక్క శరీర సౌఖ్యాలకు పడిపోయి మనం నష్టపోతున్నాం అన్నమాట. నష్టపోవడం అంటే జీవి నష్టపోతుంది, దుఃఖపడిపోతూ ఉంటుంది. జైల్లో ఇంకా పెరిగిపోయింది ఆ జైలు యాత్ర అనుకుంటుంటుంది.
ఈ మనిషి జన్మ వచ్చింది, అయిపోయింది, పర్లేదు, జైల్లో బయటకు వెళ్ళిపోతాను అనుకున్నాను, కానీ వీడు చేస్తుంటే వీడు మనసే వాడనుకుంటున్నాడు, శరీరం వాడనుకుంటున్నాడు, నన్ను పట్టించుకోవట్లేదు, నన్ను పెట్టాడురా బాబు, ఇంకెన్ని జన్మలు రా, ఎన్ని శరీరాలు రా అనుకుంటూ ఉంటుంది. పిచ్చదయ్య ఆత్మ. జీవుడు రోధిస్తూ ఉంటుంది లోపల. ఏమా మీ అదృష్టం కొద్దీ మీరు విష్ణు సహస్రంలోకి వచ్చారు, అదృష్టవంతులు. కాబట్టి తన మనసుతోనే జగత్ సృష్టి స్థితి సంహారాన్ని కూడా చేసేస్తాడు. మనం కూడా చేయగలము. మనలో ఏదో పిచ్చ సంకల్పం వచ్చింది, దాన్ని ఏం చేయగలం? లైన్ చేసేయచ్చు. ఆ శక్తి మనలో ఉందా లేదా? అయ్యో సంకల్పం అయిపోయి ఏం చేయాలండి? ఏంటి సంకల్పంలో ఏ ఇబ్బంది లేదు, కానీ మాట వస్తే మటుకు కష్టం. మాట బయటకు వదిలేసామంటే మటుకు కష్టం. ఎందుకంటే అది విసిరేసిన బాణం లాంటిది. బాణం వెళ్ళిపోయేది తప్ప వెనక రాదని, అది చేయాల్సిన డ్యామేజ్ అది చేసేస్తుంది అనమాట. అర్థమైందా? అట్లా. నెక్స్ట్ భగవాన్. ఇది చాలా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం అమ్మా. విష్ణు పురాణంలో మీకు చాలా ఇప్పుడు చెప్పున్నాను. భగవంతుడు అంటే ఎన్ని ఐశ్వర్యాలు ఉంటాయని చెప్పాం? షడ్ఐశ్వర్యాలు, 6 ఐశ్వర్యాలు ఉంటాయి. ఇది ఈ శ్లోకం ఇక్కడ ఇవ్వబడింది. ఇది నోట్ చేసి పెట్టుకోండి, కావాలంటే అండర్లైన్ చేసుకోండి. ఇది బాగా గుర్తుపెట్టుకోండి. ఐశ్వర్యస్య సమగ్రస్య వీర్యస్య యశసః శ్రియ జ్ఞానవైరాగ్యయోశ్చైవ షణ్ణాం భగ ఇతీరణా. ఇది విష్ణు పురాణంలో చెప్పడం జరిగింది. సమగ్రమైన ఐశ్వర్యం, పరాక్రమం, కీర్తి, స్త్రీ, జ్ఞానం, వైరాగ్యం, ఈ 6ంటిని కలిపి భగము అంటారు. అందుకే ఈ 6 ఉన్నవాడిని భగవంతుడు అని అంటారన్నమాట. అంతే కదా. శ్రీమంతుడు అంటే ఏమిటి? కేవలం స్త్రీ అన్నది ఒకటే వాడి దగ్గర ఉంటుంది. కీర్తిమంతుడు అంటే కీర్తి ఒకటే ఉండొచ్చు. జ్ఞానవంతుడండి, జ్ఞానం ఒకటే ఉంటుంది. వైరాగ్యవంతుడండి, వైరాగ్యవంతుడు ఒకటే ఉంటుంది. ఐశ్వర్యవంతుడండి, ఐశ్వర్యం ఉంటుంది. అన్నీ కలిపి ఈ 6 కలిపి ఉన్నవాడు భగవంతుడు. చూసారా? మరి వైరాగ్యం కూడా ఇక్కడ ఒక ఐశ్వర్యం కింద చెప్పబడింది. అది మీరు దాన్ని మీరు ఎప్పుడు చెప్తూ ఉండేవాడిని నేను. వైరాగ్యం కూడా భగవంతుడు ఐశ్వర్యమే. మనకి ఈ వయసులో రావాల్సింది ఏ ఐశ్వర్యం కావాలి? వైరాగ్యమైన ఐశ్వర్యం కావాలి ఈ వయసులో. ఆ ఐశ్వర్యం లేనివాడు దరిద్రుడే. ఈ వయసులో వైరాగ్యమైన ఐశ్వర్యం లేదు అంటే వాడు ఒక పెద్ద దరిద్రుడు. అది కాదు. ఈ వయసులో కావలసిన ఐశ్వర్యం ఏమిటి? వాణ్ణే ఐశ్వర్యవంతుడు అంటాం. ఈ వయసులో అంటే వార్ధక్యంలో, వానప్రస్థాశ్రమం స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళకి ఉండవలసిన ఐశ్వర్యం ఏమిటి? లేదు అంటే వాడి వద్ద దరిద్రుడు. ఒక 30 ఏళ్ళు 40 ఏళ్ళలో ఉండాల్సింది ఏంటి? ఏం ఐశ్వర్యం కావాలి? స్త్రీ కావాలి, పరాక్రమం కావాలి. అప్పుడప్పుడు వైరాగ్యం ఉంటే వాడు దరిద్రుడు అంటాం. అప్పుడు ఉంటే వాడిని ఏమంటాం? దరిద్రుడు అంటాం. అప్పుడుంటే ఎందుకంటాం? గృహస్థాశ్రమంలోకి వచ్చాడు వాడు. గృహస్థాశ్రమంలోకి ఉన్నావు. గృహస్థాశ్రమంలోకి వచ్చిన తర్వాత బాధ్యత. ఎటువంటి బాధ్యత? సంపాదన ఒకటే కాదమ్మా, ధర్మబద్ధమైన అర్థం, పురుషార్థాలు 4 చెయ్యాలి. ధర్మ, అర్థ, కామ, మోక్షాలు. ఈ 4 పురుషార్థాలు ప్రాక్టీస్ సాధన చేయడం కోసమే నీకు గృహస్థాశ్రమం అనే స్కూల్లో జాయిన్ అయ్యావు. నేను అవి చేయనండి, కుదరదు. ధర్మంగా ఉంటూ అర్థం ఎలా సంపాదించాలో నేర్చుకో, సాధన చెయ్యి. కుటుంబ వాళ్ళలో ఉన్న వాళ్ళకి కూడా అదే నేర్పించు. అటువంటి అలా వచ్చిన అర్థంతో వచ్చినటువంటి కోరికలు వస్తాయో ఆ కోరికలు మాత్రమే తీర్చుకునేటువంటి ప్రయత్నం, అంతవరకే నీకు అర్హత ఉంది. కోరికలు పెరిగిపోయినాయి కదండి, ధర్మబద్ధంగా వచ్చే అర్థం సరిపోదు కదండి, మరి అధర్మంగా కుమ్మేస్తానండి. కుమ్మేయి. అప్పుడు ఏమవుతావు? నీ గృహస్థాశ్రమం మొత్తం నాశనం అయిపోతుంది.
నీ యొక్క ఆత్మ పతనం అవడమే కాకుండా నీ కుటుంబంలో ఉన్న మిగతా వాళ్ళ ఆత్మలు కూడా పతనం అయిపోతాయి. ఎందుకని? నువ్వు నేర్పిన విజయ నీరజాక్ష అని వాళ్ళు కూడా చక్కగా ఇదే ఫాలో అవుతూ ఉంటారు, పతనావస్థలో కిందకి పోతూ ఉంటారు. కాబట్టి 3 పూట్లా కావాల్సినటువంటి మందు ముద్ద అన్నీ వచ్చేస్తూ ఉంటాయి. అందులో అనుమానం లేదు, అవి వాటిలో లోటు ఉండదు. కానీ ఈ జీవ ఆత్మకి మట్టుకు మరి పాపం గృహశాస్త్రం తీసుకొని నీతో పాటు వాళ్ళని కూడా పతనం చేస్తున్నావు, అది మహాపాపం కింద మారిపోతుంది. కాబట్టి గృహశాస్త్రంలోకి వెళ్ళిన తర్వాత ఈ 4 పురుషార్థాలు చేసి తీరవలసిందే. అది చేసినప్పుడు ఈ మోక్షానికి సంబంధించిన విషయంలో ఈ వర్ణాశ్రమ పద్ధతి వస్తుందన్నమాట. ఈ వానప్రస్థాశ్రమంకి వచ్చేటప్పటికి వైరాగ్యం కూడా ఐశ్వర్యం కింద మారుతుంది. దాన్ని వైరాగ్యం కూడా ఐశ్వర్యంగా తీసుకున్నటువంటి సమర్థత మనలో వస్తుంది. ఎప్పుడు? ఆ 4 పురుషార్థాలు సవ్యంగా చేస్తున్నప్పుడు. అవి సవ్యంగా చేయనప్పుడు ఏం జరుగుతుందంటే అపసవ్య దశలో అయిపోతుంది, పిచ్చి పిచ్చిగా అయిపోతుంది. ఇప్పుడు ఎంత వయసు వచ్చినా సరే వాడి శాంతి ఉండదు. ఎంత వయసు వచ్చినా ఏమిటో బాధ, ఏమిటో దిగులు, ఏమిటో బెంగ, ఏమైంది ఏమిటో తెలియట్లేదండి, ఏమిటో బాగోవడం లేదు, ఏమిటో బాగోదు. అది ఏమిటో బాగోదు అన్నది నడుస్తూ ఉంటుంది బండి. ఎందుకని? నువ్వన్నీ కవర్ చేస్తున్నావు, కప్పుకుంటున్నావు, అన్నీ జాగ్రత్తగా చేయకుండా మేనేజ్ చేస్తున్నావు. అందుకని నీకేమవుతుంది? ఆ దిగులు అనే లోపల ఉండిపోతుంది. ఎందుకంటే నీ ఆత్మ ఇప్పుడు కూడా లైట్ అంటే ఏంటి? సూర్యుడు లాంటిది. ఇక్కడ మన చీకటి పడింది కానీ సూర్యుడు పోయాడా? పోలా, సూర్యుడు ఉంటానే ఉన్నాడు. అలాగే నీ ఆత్మ ఎప్పుడూ వెలుగుతూ ఉంటుంది. ఆ వెలుగులు ఇవన్నీ కనబడుతుంటాయి, చేసినవన్నీ కనబడేటప్పటికి నీకు గాబరాగా ఉంటుంది. ఎక్కడ దాస్తావు? అంతా సూర్యుడి దగ్గర ఎక్కడికి దాస్తావు? నువ్వు దాయాలంటే ఎక్కడ కప్పాలి కదా. గది కట్టుకొని దాని తాళం వేసేస్తే ఆ సూర్యుడు లేళ్ళు అనుకోవచ్చు. అంతా బయటే ఉన్నప్పుడు ఏం కప్పుతావు నువ్వు? ఉండదు. కాబట్టి ఆత్మ ప్రకాశంలో నీకు అన్నీ యథార్థంగా కనిపిస్తూ ఉంటాయి. అందుకని మనలో గిల్టీ కాన్షియస్, ఏదో అరే తప్పు చేశానని బాధ, ఇలా చేశానే, అలా చేయకూడదే, ఇలా చేస్తున్నానే, ఇలా ఎన్ని లోపల చెదలాగా పట్టేసి ఈ జీవుడిని ఏం చేస్తాయి? కిందకి లాగుతూ ఉంటాయి అన్నమాట. ఆ వెలుగులోకి వెళ్ళనివ్వవు. అందుకని ఎందుకు వచ్చింది సత్సంగం వెళ్తే వెలుగులోకి దోసేస్తాడు ఆయన, అంత కనబడుతుంది, వద్దొద్దు సత్సంగంకి వెళ్ళొద్దు, అజ్ఞానం చీకట్లో ఉంటే ఏ గొడవ ఉండదు అనే ఫీలింగ్ వచ్చేస్తూ ఉంటుంది అనమాట. అర్థమైందమ్మా? అందుకని ఆ దృఢత, ఆ సమర్థత కోసం సత్సంగానికి వచ్చినట్లయితే మనకి ఇవన్నీ కూడా వస్తూ ఉంటాయి. అది చెప్పింది. అది భగవాన్ గుర్తుపెట్టుకున్నాం. ఇది చాలా ఇంపార్టెంట్, చాలా ఇంపార్టెంట్. ఇది గుర్తున్న వాళ్ళకి ఈ ఐశ్వర్యం ఎవరైనా మీరు వాదించవచ్చు. ఆయన వైరాగ్యం కూడా ఐశ్వర్యమే, అది భగవంతుడు ఐశ్వర్యంగా చెప్పబడింది. నువ్వు భగవంతుడు నమ్ముతున్నావు అంటే దీన్ని కూడా నువ్వు నమ్ముతున్నావు. ఎందుకంటే భగవంతుడు అన్న పేరులోనే ఇది ఉంది. భగవంతుడు అంటే భగము, ఆరింటిని కలిపి భగం అంటారు. భగము కలిగిన వాడిని భగవంతుడు అంటున్నాను. భగవంతుడు నమ్ముతున్నావా? నమ్ముతున్నావు. నమ్ముతుంటే వైరాగ్యాన్ని కూడా నువ్వు నమ్మి తీరాలి. స్త్రీని ఎంత నమ్ముతున్నావో, పరాక్రమాన్ని ఎంత నమ్ముతున్నావో, ఐశ్వర్యాన్ని ఎంత నమ్ముతున్నావో, కీర్తిని ఎంత నమ్ముతున్నావో, జ్ఞానాన్ని ఎంత నమ్ముతున్నావో, వైరాగ్యాన్ని కూడా అంతే పాళ్ళలో నమ్మాలి. ఇది తక్కువ నమ్ముతానన్నా కుదరదు. లేదు అసలు కొంచెం 10% నమ్ముతానండి, ఆ స్త్రీ ఉన్న దాన్ని మటుకు ఒక 90% వేసుకోండి సార్, కుదరదు. 6 సమపాళ్లలో ఉండాలి. అటువంటి జీవుడు మాత్రమే ముక్తిని పొందగలడు, భగవంతుణ్ణి గ్రహించగలడు అని ఇక్కడ చెప్పడం జరిగింది. ఉత్పత్తిం ప్రళయం నైవ భూతానాం ఆగతిం గతిం వేత్తి విద్యాం అవిద్యాం చ స వాచ్యో భగవాన్ ఇతి. జీవుల జన్మరణాలు, బంధముక్తులు, జ్ఞాన అజ్ఞానాలు ఎవరికి తెలుసో. కాబట్టి నేను చెప్పా కదా, సూర్యుడికి తెలియదు ఏముంటుంది, అంతా వెలుగులో కనబడుతుంటే తెలియదు ఏముంటుంది కదమ్మా. వెలుతురులో అన్నీ రికార్డు చేయొచ్చు కదా. సో భగవంతుడి యొక్క వెలుతురులో అన్నీ రికార్డ్ అయిపోతుంటాయి. మనకి ఎంత విద్య ఉందో, ఎంత అవిద్య ఉందో, అలాగే మన జ్ఞానం ఎంతో, అజ్ఞానం ఎంతో, మనం ఎంత బంధంలో ఉన్నామో, ఎంత ముక్తులుగా ఉన్నామో, అలాగే మన జనన మరణాలు ఇంకెన్నాళ్ళు కంటిన్యూ అవుతాయో, ఏ శరీరంలో కంటిన్యూ అవుతాయో, ఎక్కడి వరకు ప్రయాణం దొల్లుకుంటూ పోతుందో, ఈ రాయి దొల్లిన రాయి ఎక్కడ పడిపోతుంది, ఎప్పటి వరకు చేరుకుంటుందో అన్న విషయాలు భగవంతుడికి తెలుస్తాయి. అటువంటి వాడిని భగవంతుడు అని అంటారు. ఇక్కడ ఆపేద్దాం, లేట్ అయిపోయింది, గంట అయిపోయింది కాబట్టి వర్షం వచ్చేలా ఉంది. రేపు కంటిన్యూ చేద్దాం ఈ యొక్క శ్లోకాన్ని. ఏమ్మా?
ప్రార్థన చేసేయండి. మాత్ర తత్సర్వం క్షమ్యతాం